కొంతమంది ఏమనుకుంటారంటే ధనవంతులంతా నిజాయితీ పరులని, పేదవాళ్ళంతా నిజాయితీ లేకుండా ఉంటారని చెప్పేసి అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు. ఎందుకు అంటే నిజాయితీ అనేది డబ్బుకు సంబంధించిన విషయం కాదు. మనం నిజాయితీని డబ్బుతో కొనలేము. డబ్బున్నవాడు ధనవంతుడవుతాడు కానీ నిజాయితీ పరుడు ఎందుకు అవుతాడు? అలా అని ధనవంతులంతా అవినీతి పరులని కాదు, పేదవాళ్ళంతా నిజాయితీ పరులని కాదు. ధనవంతులలో నిజాయితీ పరులు ఉన్నారు, అవినీతి పరులు ఉన్నారు. అలాగే పేదవాళ్ళల్లో కూడా నిజాయితీ పరులు ఉన్నారు, అవినీతి పరులు ఉన్నారు. నిజాయితీ అనేది డబ్బుకు సంబంధించిన విషయం కాదు. అది డబ్బుతో కొనేది కాదు. నిజాయితీ అనేది డబ్బుతో కొనగలిగేది అయితే ధనవంతుడు తన దగ్గర ఉన్న డబ్బుతో నిజాయితీని కొన్నాడు కాబట్టి తను నిజాయితీ పరుడని మనం అనుకోవచ్చు. కానీ అది డబ్బుతో కొనేది కాదు. అది మనసుకు సంబంధించినటువంటి విషయం. ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు తన సభలో మాట్లాడుతూ ఈ విధంగా అంటాడు, ధనవంతులంతా కూడా నిజాయితీ పరులే, వాళ్ళు చాలా నిజాయితీతో ఉంటారు. కానీ పేదవాడు అలా కాదు. ఎందుకు అంటే తనకుండేటటువంటి ఆ ఆర్థిక ఇబ్బందుల వల్ల తను నిజాయితీ మర్చిపోతాడు అని చెప్పేసి సంభాషిస్తాడు. అదే సభలో ఉన్నటువంటి అష్టదిగ్గజాలలో ఒకడైనటువంటి తెనాలి రామకృష్ణ గారికి ఈ మాటలు నచ్చదు. తను రాజుగారి మాటలతో ఏకీభవించాడు. తను అంటాడు, రాజుగారు నిజంగా పేదవాడు అవినీతి పరుడా, ధనవంతుడు నిజాయితీ పరుడా, మనం ఒక్కసారి పరీక్షిద్దామా? మీరు అనుమతిస్తే నేను పరీక్షిస్తాను అని చెప్పేసి అంటాడు. ఇంకా రాజుగారు అంటారు, సరే నీ ఇష్టము అని చెప్పేసి తెనాలి రామకృష్ణను పరీక్షించమని చెప్తాడు. అప్పుడు ఈ పరీక్ష కోసం నాకు కొన్ని నాణ్యములు కావాలి మహారాజా అని చెప్పేసి అడుగుతాడు. సరే అని చెప్పేసి రాజుగారు 100 నాణ్యములు ఉన్నటువంటి ఒక 2 మూటలను తెనాలి రామకృష్ణ గారికి ఇస్తాడు. ఇంకా రామకృష్ణ ఆ మూటలు తీసుకొని మొదటి దాంట్లో 100 నాణ్యములు ఉంటాయి, అదేవిధంగా రెండో మూటలో కూడా 100 నాణ్యములు ఉంటాయి. ఒక మూటను తీసుకొని ఈ తెనాలి రామకృష్ణ ఒక ధనవంతుడు వెళ్తున్న దారిలో ఆ మూటను వదిలిపెడతాడు. వదిలిపెట్టగానే అదే దారిలో నుండి వెళ్తున్న ధనవంతుడు ఈ తెనాలి రామకృష్ణ వదిలేసినటువంటి ఆ వరహాల మూటను తీసుకుంటాడు. అంటే ఆ మూటలో 100 నాణ్యములు ఉంటాయి, అంటే బంగారు కాయిన్స్ ఉంటాయి. ఆ మూటను తీసుకొని ఈ ధనవంతుడు అనుకుంటాడు, నేను చాలా కష్టాలలో ఉన్నా, నాకు ఇప్పుడు డబ్బు చాలా అవసరం ఉంది, అందుకని ఆ మహాలక్ష్మి కరుణించి నా కోసమే ఈ డబ్బును పంపించిందేమో అని చెప్పేసి ఆ బంగారు కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని కళ్ళకు అద్దుకొని జాగ్రత్తగా ఇంట్లో దాచేసుకుంటాడు. రెండవ రోజు ఇంకొక మూట ఉంది కదా, అది తీసుకొచ్చి ఒక పేదవాడు వెళ్తున్న సమయంలో ఆ దారిలో వదిలేస్తాడు. ఆ పేదవాడు ఆ బంగారు నాణ్యములను చూసి అది తీసుకుంటాడు. తీసుకొని, అయ్యో పాపం ఎవరో దురదృష్టవంతుడు ఈ మూటను పోగొట్టుకున్నాడే, తను ఎన్ని కష్టాలలో ఉన్నాడో, పాపం ఎంత బాధపడుతున్నాడో కదా, ఇది ఎలాగైనా తనకు చేరాలి అని చెప్పేసి సదుద్దేశంతో ఆ మూటను తీసుకొచ్చి తను రాజభవనంలో అప్పగిస్తాడు. అప్పగించి తను చెప్తాడు, మన రాజ్యంలో ఎవరో ఇలా ఈ బంగారు నాణ్యములు ఉన్నటువంటి మూట పోగొట్టుకున్నాడు, పాపం ఈ డబ్బు తనకి ఎంత అవసరం ఉందో, ఎంత కష్టపడి సంపాదించుకున్నాడో, ఎలాగైనా తనకు చేరేలా చూడండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గుమాస్తతో ఈ మాటలు చెప్పేసి తను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తెనాలి రామకృష్ణ అంటాడు, చూసావా ప్రభు, ధనవంతుడు తన దగ్గర డబ్బున్నా కూడా తనకి ఇంకా కావాలన్న అత్యాశతోటి ఆ మూటను తీసుకెళ్ళి తన ఇంట్లో దాచుకున్నాడు. పేదవాడు తను పడుతున్న కష్టం తనకు తెలుసు కనుక కష్టపడి సంపాదించిన సొమ్ము పోతే ఆ మనిషికి ఎంత బాధ కలుగుతుందో ఆలోచించి అది తీసుకొచ్చి తనకు చేరేలా చూడండి అని అప్పగించాడు.
అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు నిజాయితీ పరులో మీరే ఆలోచించండి ప్రభు. అంటే ఇక్కడ నిజాయితీ అనేది డబ్బుకు సంబంధించినది కాదు, అది మనసుకు సంబంధించినది. పేదవాళ్ళల్లో నిజాయితీ పరులు ఉండొచ్చు, ధనవంతులలో కూడా నిజాయితీ పరులు ఉండొచ్చు. మోసం చేసేవాళ్ళు ధనవంతులలో ఉంటారు, పేదవాళ్ళల్లో ఉంటారు ప్రభు. ఇది డబ్బుకు సంబంధించిన విషయం కాదు అని చెప్పేసి ఆ రోజు తెనాలి రామకృష్ణ శ్రీకృష్ణదేవరాయలకు వివరంగా తెలియజేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఆ ధనవంతుణ్ణి పిలిపించి, నీ దగ్గర చాలా డబ్బు ఉంది కదా, అయినా కూడా ఈ రోడ్డు పైన దొరికిన డబ్బు కోసం నువ్వెందుకు ఆశపడ్డావు అని చెప్పేసి అడుగుతాడు. అన్నప్పుడు ఈ ధనవంతుడు ఇచ్చే సమాధానం ఏంటి అంటే, ప్రభు, నేను ఇప్పుడు ప్రస్తుతం చాలా కష్టాలలో ఉన్నా, నాకు డబ్బు చాలా అవసరం ఉంది. ఆ లక్ష్మీదేవి నాకు వరం ఇచ్చింది అనుకున్నాను, కావాలనే నా కోసమే లక్ష్మీదేవి ఆ డబ్బును అలా పెట్టిందేమో అనుకొని తీసుకెళ్ళాను ప్రభు, నన్ను క్షమించండి అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డబ్బు ఎంత ఉన్నా కూడా ఇంకా కావాలని ఉంటుంది. అంటే ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, నాకు ఇంకా కొంచెం ఉంటే బాగుండు అని చెప్పేసి అనిపిస్తుంది. మనిషికి ఆశ అనేది ఎప్పటికీ చావదు. మనం ఎంత ఉన్నా కూడా ఇంకా కావాలన్న ఆశతోటే ఉంటాము అని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈ పేదవాడిని రాజు మళ్ళీ అడుగుతాడు, నీకెందుకు, నువ్వు చాలా కష్టపడుతున్నావు కదా, నీ దగ్గర తినడానికి కూడా లేదు కదా, నువ్వు రోజంతా కష్టపడితే కూడా నీకు ఇంత సొమ్ము రాదు, నువ్వు ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఇంత సంపాదించగలుగుతావు, చక్కగా తీసుకెళ్ళి నువ్వు ఉపయోగించుకోవచ్చు కదా అని చెప్పేసి అడుగుతాడు. అన్నప్పుడు ఆ రైతు ఇచ్చిన సమాధానం, అంటే ఆ పేదవాడు ఇచ్చిన సమాధానం ఏమిటి అని అంటే, ప్రభు, నేను కొన్ని సంవత్సరాలు కష్టపడ్డా కూడా నేను ఇంత సంపాదించలేను, మరి ఈ పోగొట్టుకున్న వాడు ఎన్ని సంవత్సరాల నుండి కూడబెట్టుంటాడో కదా ఆ సొమ్మును, కష్టం విలువ తెలిసిన వాడిని కాబట్టి ఇతరుల కష్టాన్ని నేను దోచుకోవాలనుకోలేదు మహాప్రభు, అందుకే నేను అప్పగించాను అని అంటాడు. అప్పుడు ఆ రైతు యొక్క నిజాయితీ ఈ శ్రీకృష్ణదేవరాయలకు నచ్చుతుంది. అందుకనే తనకు ఒక మంచి బహుమతి ఇచ్చి పంపిస్తాడు. అందుకని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, నిజాయితీ అనేది డబ్బుకు సంబంధించిన విషయం కాదు, అది కేవలం మన ప్రవర్తనకు సంబంధించినది మాత్రమే అని మనం తెలుసుకోవాలి.